హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చెప్తానండి. పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి. పెరుగు చట్నీ వేసి బాక్స్లో పెట్టారంటే ఖాళీ చేసేస్తారు పిల్లలు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారండి ఇది. మా పిల్లలు గవర్నమెంట్ స్కూలు, లంచ్ బాక్స్ పట్టుకెళ్ళరు. తినాలనిపిస్తే ఒకసారి పట్టుకెళ్తారు. గిన్నె పెట్టుకున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఓ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి చీరికలన్నీ. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. మొత్తం క్యారెట్ ఫ్రై అవ్వాలండి. టమాటా ముక్కలు, టమాటా సాఫ్ట్గా అయ్యిందాక ఫ్రై అవ్వనిద్దాం. క్యాబేజీ తురుమండి, ఇది సన్నగా కట్ చేసుకోవాలి. ఇది క్యారెట్ ముక్కలు వేసుకున్నాం కదండి, ఇది క్యారెట్ తురుమండి. చాలామంది పిల్లలు పక్కకు పెట్టేస్తారు, ముక్కలు తినరు. అందుకుంత తురుముకున్నాను నేను కొద్దిగా. ఆ తురుము కూడా ఇప్పుడు వేసుకోవాలి ఇందులోను. ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యిందాక ఫ్రై చేసుకుందాము. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పెట్టుకుని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం. బఠానీ అన్నీ ఒక కప్పు, అన్నీ మెత్తగా ఉడికినాయన్నీ. సరిపడగా సాల్ట్ అన్నీ, లైట్గా కారం వేస్తున్నానండి. మీ పిల్లలు తింటే ఎక్కువ వేసుకోండి. నేనే ప్రిపేర్ చేశానండి. ఒక ఫ్రైడ్ రైస్కి ఒకలా చేసుకుంటాను ఇంట్లో నేను. ఇది ఆమ్చూర్, కాస్త ఇంగువ, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంకా సోంపు, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ అండి ఇది. ఇది కూడా వేస్తున్నాను ఇందులోను. ఇంకా పసుపు వేస్తున్నానండి కలర్ఫుల్ కోసం పిల్లలకి. అన్నం వండుకుని ఇలా గిన్నెలో చల్లార్చుకోవాలండి. సోనా మసూర్ రైస్ ఇది. అదంతా బాగా కలుపుకోవాలండి. రైస్ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. ఈ రైస్ మొత్తం కలుపుకోవాలండి. మసాలా అంతా ఈ రైస్కి పెట్టేలాగాను కలుపుకున్నానండి, మొత్తం కలిసేలాగాను. లాస్ట్ ఫైనల్ కసూరి మేతి వేస్తున్నాను. బాగుంటుందండి. ఉంటే వేసుకోండి, లేకపోతే మానేయండి. కొత్తిమీర వేయలేదండి, నా దగ్గర లేదు, అయిపోయింది, అందుకే వేయలేదు. మీరైతే వేసుకోండి. నెయ్యి కూడా వేస్తున్నానండి ఇందులోను. బాగుంటుంది రైసు. నెయ్యి వేసాం కదండి, కలుపుకోవాలి. లాస్ట్ని ఎందుకు వేసిందంటే బాగుంటుంది టేస్ట్. చాలామంది ఇష్టపడరండి. ఇష్టపడిన వాళ్ళు మానేయచ్చు, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. దీంట్లో ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుందండి, నాన్ వెజ్ అయినా వెజ్ అయినాను. అయిపోయిందండి. చూస్తారండి, పప్పు మిర్చి కర్రీ. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.